చేసేసావు ఇవన్నీ? చేశాను సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ పోస్ట్. ఓకే ఓకే సార్. ఎస్ఐ గారికి నమస్కారం. నా పేరు రాధిక. మీరు ఈ లెటర్ చదివే సమయానికి నేను చనిపోయి ఉంటాను. బ్రతకాలన్న ఆశ ఉన్నా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. సార్ సూసైడ్ నోట్ రాసి మీకు పంపించడం ఏంటి సార్? తన భర్తని ఇంట్రాగేషన్ పేరుతో హింసిస్తాను అనుకుని ఉంటుంది. అందుకే తన గురించి పాజిటివ్గా రాసింది. ఇక్కడ రాధిక గారి ఇల్లు ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఓకే. ఎవరండి లోపల? సురేష్ సార్. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. సార్ సురేష్ సార్. లోపల ఇంకో సూసైడ్ నోట్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇల్లంతా సెట్ చేయండి. ఎక్కడ ఆధారం దొరికినా వదలొద్దు. వెళ్ళండి. ఓకే సార్. ఎలా జరిగి ఉంటుంది? ఏమండి ఈవిడ భర్త ఎక్కడున్నాడు? తెలీదు సార్. 2 రోజుల నుంచి కనిపించడం లేదు. అతని నెంబర్ తెలుసా? తెలుసు సార్. హలో. హలో, నేను విఆర్కే నగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎక్కడున్నారు? వైజాగ్లో ఉన్నాను సార్. ఏమైంది? మీ భార్య చనిపోయింది. సార్ నేను వైజాగ్లో ఉండగా ఫోన్ చేసి ఎదురింటి పిన్ని గారితో కలిసి శ్రీశైలం పక్కన పల్లెటూరుకి వెళ్తున్నాను, మీరు వచ్చే టైంకి నేను వస్తానని చెప్పింది సార్. నేను సరే అన్నాను. కానీ ఇలా ప్రాణం తీసుకుంటుందని అసలు ఊహించలేదు సార్. మీ ఎదురింటి వాళ్ళు ఊరిలో వారం పైన అయిందంట కదా? నాకు ఆ విషయం తెలియదు సార్. అసలు ఏమాత్రం డౌట్ వచ్చినా నేను వైజాగ్ వెళ్ళి ఉండేవాడిని కాదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. పోస్ట్ మార్టం అయిందా? ఇంకో గంటలో రిపోర్ట్ వస్తుంది సార్. ఓకే చూడండి, ఇది మీ భార్య డైరీనా? అవును సార్. ఈ హ్యాండ్ రైటింగ్ కూడా మీ భార్యదేనా? అవును సార్. ఈ లెటర్ మాకు పోస్ట్లో వచ్చింది. ఇలా సూసైడ్ నోట్ స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి చదవండి. ఎస్ఐ గారికి నమస్కారం. మీరు ఈ లెటర్ చదివే సమయానికి నేను చనిపోయి ఉంటాను. బ్రతకాలన్న ఆశ ఉన్న చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భర్త అజయ్ గారు చాలా మంచివారు. మంచివారు అనడం కంటే మంచికి మారు పేరు అనడం కరెక్టేమో. అలాంటి మంచి వ్యక్తిని నేను మోసం చేశాను. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు ఆయనకు అన్యాయం చేశాను. నన్ను ప్రాణంగా ప్రేమించిన పాపానికి ఆయన్ని తలదించుకునేలా చేశాను. సంవత్సరం క్రితం ఒక మ్యారేజ్ రిసెప్షన్ లో కలిసిన
నా చిన్ననాటి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. అది కూడా కావాలని చేసింది కాదు. ఒక బలహీన క్షణంలో అలా జరిగిపోయింది అంతే. అతను చెప్పిన మాటలకో అతని చూపులకో నేను మెస్మరైజ్ అయిపోయాను. ఆ సమయంలో నా భర్త నా పక్కన లేకపోవడం వల్ల నేను అతని పట్ల ఆకర్షితురాలనయ్యాను. ఆ క్షణంలో నేను చేస్తున్న తప్పేంటో నాకు తెలియలేదు. అది జరిగాక బాగా ఏడ్చాను. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన బ్రతకడు అని అప్పుడే చనిపోవడానికి సిద్ధపడ్డాను. కానీ అతను వారించాడు, ఓదార్చాడు. తర్వాత నా బలహీనతను అడ్డు పెట్టుకొని మీ ఆయనకు చెప్పేస్తానని బెదిరించాడు. మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. మొదట్లో మౌనంగా భరించాను, కానీ ఇప్పుడు డబ్బివ్వమని హింసిస్తున్నాడు. దాంతో ఈ విషయం ఎక్కువ రోజులు దాగదని అర్థమైపోయింది. ఆయనకి తెలిసాక తను నన్ను చూసే చూపులు తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దేవుడి లాంటి నా భర్తని మోసం చేసినందుకు నన్ను క్షమించమని చెప్పండి. ఇంట్లో ఒక అభాగ్యురాలు రాధిక. సార్, ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ గురించి ఇందులో రాయలేదేంటి సార్? రాసుంటే వాడిని నా చేతులతో నేనే చంపేసేవాడిని. అందుకే రాయలేదేమో. తను మిమ్మల్ని మోసం చేశానని ఫీలింగ్లో ఉంది కాబట్టి తను ప్రాణాలు తీసుకుంది. తనే మోసపోయారని ఫీలింగ్లో ఉండుంటే వాడి ప్రాణాలు తీసేదేమో. మీరెలా ఆవేశపడతారనే వాడి గురించి రాయలేదు. వాడిని పట్టుకోవాల్సిన పని మాకు అప్పగించింది. అందుకే ఆ లెటర్ మాకు పంపించిందని నేను అనుకుంటున్నాను. సురేష్ సార్. బండి రెడీ చేయమను, హాస్పిటల్కి వెళ్దాం. ఎస్ సార్. రాధిక, ఒక్క మాట నాతో చెప్పుంటే నేను కాపాడుకునేవాడిని కదా. ఎందుకు ఇలా చేసావు? కంట్రోల్. అజయ్ గారు, ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. ఇలా రెండోసారి. అజయ్ గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. సూసైడ్ అని కన్ఫర్మ్ అయింది. మీరు క్రిమేషన్ పనులు చూడండి. ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని పట్టుకోవాలంటే మేము చాలా ఎంక్వైరీ చేయాలి. వెళ్తామండి. అలాగే సార్. సార్, రాధిక గారి కాల్ లిస్ట్ సార్. ఇందులో 90% తన భర్త అజయ్ నెంబరే ఉంది. మిగిలిన పేరెంట్స్ నెంబర్స్, ఆఫీస్ ల్యాండ్ నెంబర్స్, అంతకుమించి అనుమానించదగ్గ నెంబర్స్ ఒకటి లేవు. డైరీలో ఏమైనా ఉందేమో సార్. లేదు, మొత్తం చదివాను. పైగా తనకు రెగ్యులర్గా డైరీ రాసే అలవాట్లేదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అకేషన్గా రాసేది. బాగా గుర్తుపెట్టుకోవాలనుకున్న కొన్ని మాత్రమే రాసేది. అవును, ఆ సూసైడ్ లెటర్ అయితే ఇక్కడే ఉంది సార్. హలో సార్, చెప్పండి. అజయ్ గారు, మీ వైఫ్ ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు సార్. ఎక్కడ? కోనవరం పక్కన చిన్నలంకలో సార్, ఈస్ట్ గోదావరి. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియం సార్. పెళ్ళయ్యాక మళ్ళీ చదువుకోలేదా? లేదు సార్, నేను చదువుకోమన్నాను కానీ తనకే ఇంట్రెస్ట్ లేదని వద్దంది. మీది లవ్ మ్యారేజా?
కాదు సార్, ఒక మ్యారేజ్లో తన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓకే, ఆ, ఇదంతా ఎందుకు అడుగుతున్నారు సార్? ఏం లేదు, చిన్న క్లారిఫికేషన్ కోసం అంతే. ఆ, పోనీ స్టేషన్కి రమ్మంటారా? ఆహా, అంత అవసరం లేదు. ఓకే, మళ్ళీ చేస్తాను. అలాగే సార్. ఓకే. హలో. హలో సార్, గ్రాఫాలజీ ఎక్స్పర్ట్ రామ్మోహన్ రావు గారేనా? ఎస్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. సార్ నేను మీకు ఫోన్లో చెప్పాను కదా, ఆ లెటర్ ఇదే సార్, చూడండి సార్. ఇది ఆవిడ రాసిన డైరీ సార్. ఇందులో మీకున్న డౌట్ ఏంటి? ఈ 2 హ్యాండ్ రైటింగ్స్ ఒకరివేనా సార్? ఒకేలా అనిపిస్తున్నాయి. కాస్త ఎనలైజ్ చేసి చెప్తారా? వై నాట్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏమైంది సార్? 2 హ్యాండ్ రైటింగ్స్ సేమ్ టు సేమ్. డైరీలో రాసిన దానికి లెటర్లో రాసిన దానికి తేడా లేదు. 2 చోట్ల పెన్నుని బాగా ఒత్తి రాశారు. ఒత్తిరాయడం అంటే ఏంటి సార్? గ్రాఫాలజీ ప్రకారం పెన్నుపై ఎక్కువ ఒత్తిడి ఉపయోగించి రాసేవాళ్ళు ధైర్యవంతులై ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఎక్కువ. ఈ లెటర్లో రాసినట్టు ఆత్మహత్య వైపు మొగ్గు చూపరు. చనిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా సార్? యు ఆర్ కరెక్ట్. స్వతహాగా పిరికివాళ్లే సూసైడ్ టైంలో ధైర్యంగా వ్యవహరిస్తారు. సహజంగా ధైర్యవంతులు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరిద్దామని చూస్తారు కదా. యూర్ రైట్ సార్. ఇంకో డౌట్ ఏంటంటే, ఈ డైరీలో ఉన్నవన్నీ సంతోషంగా ఉన్నప్పుడు రాసిన మ్యాటర్లే తప్ప సాడ్ మూమెంట్లో ఏమీ రాయలేదు. కానీ దీని నిండా బాధే ఉంది. రైటింగ్లో మాత్రం తేడా లేదు. చాలా తాపీగా ప్రశాంతంగా రాసినట్టుంది. ఎక్కడా తప్పు పడలేదు. ఒక ఒత్తు గాని దీర్ఘం గాని అటు ఇటు జరగలేదు. చనిపోయే ముందు నిజంగా అలాంటి మూడ్ ఉండటం ఆశ్చర్యమే. తన భర్తకి అన్యాయం చేస్తున్నానన్న బాధ గాని డిప్రెషన్ గాని ఈ రైటింగ్లో లేదు. ఏదో నవల్ రాసినట్టు చాలా కూల్గా రాసినట్టుంది. అయితే మరి లెటర్ 2 రోజుల ముందే రాసి పెట్టుకుందంటారా? అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, లేదా వేరే ఎవరైనా రాసి ఉండొచ్చు. ఎస్ సార్, మీరన్నదే అయ్యి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. అవసరం అయితే మళ్ళీ కలుస్తాను. ఓకే. సురేష్, సార్. అజయ్కి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఓకే? అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ, అజయ్ గారు ఉన్నారా? లోపలున్నారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి సార్. నో ప్రాబ్లం. మిస్టర్ అజయ్, మీరేం చదువుకున్నారు? ఎంసీఏ చదువుకున్నాను సార్. ఎందుకు సార్? చూడండి, పోలీస్ ఎంక్వైరీ అంటే సవా లక్ష క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకు ఏమిటని అడిగే కంటే మేము అడిగిన దానికి సమాధానం చేస్తే బెటర్. సారీ సార్. మీ స్టాఫ్ ఎంతమంది? మా పిఏతో కలిపి 7 మెంబర్స్ సార్. ఓకే, మీ స్టాఫ్తో నేను కాసేపు మాట్లాడాలి పర్సనల్గా. ఓకే సార్. సురేష్, రెడీ చేయి. ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళండి అమ్మా. మీ బాస్ వైఫ్ చనిపోయిందని తెలుసు కదా, ఆవిడ గురించి మీకు తెలిసింది చెప్పండి. ఆవిడ చాలా మంచిదండి. మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అందరినీ నవ్వుతూ పలకరించేది. మమ్మల్ని తన సొంత చెల్లెలా చూసుకునే సార్.
ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి అనేది. మా బాస్ బర్త్డే రోజు అందరికీ తనే వంట చేసి తీసుకొచ్చింది సార్. ఆఫీస్లో జరిగే విషయాలన్నీ అడిగి మరీ తెలుసుకునేది సార్. సార్ ఎప్పుడైనా క్యాంప్కి వెళ్తే తన డే మొత్తం ఆఫీస్లోనే ఉండేది. గంట గంటకు సార్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. ఆమె ఇలా చేసిందంటే మేము నమ్మలేకపోతున్నాం సార్. ఆవిడ అసలు తప్పు చేసే మనిషి కాదు సార్. మా ఆఫీస్ ఎంత డెవలప్ అయిందంటే దానికి రీజన్ ఆవిడిచ్చిన మోటివేషనే సార్. ఎలా? ఎప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడేది సార్. కష్టపడి పని చేయాలని చెప్పేది. ఓకే, మీ పేరు అడ్రస్ రాసి పెట్టివ్వండి. టీ తీసుకోండి సార్. సురేష్ సార్. ఓసారి వెళ్ళరా, ఓసారి ఇటు చూడు. చూసావా, నా ఊహ కరెక్ట్ అయింది. అవును సార్. సార్, వాళ్ళిద్దరు ఇప్పుడే కార్ ఎక్కి వెళ్ళిపోయారు సార్. ఓకే, నువ్వు వాళ్ళని ఫాలో చేయి, నేను బయలుదేరుతున్నాను. ఓకే సార్. ఏంటి బాస్, మీ భార్య పోయి 4 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మొదలెట్టేసావా? అదేం లేదు సార్, అది కాస్త డిస్టర్బ్డ్గా ఉండి. రిలాక్సేషన్ కోసం వచ్చానంటావు. అది కాదు సార్, అది ఆవిడ గారే లోపల ఉందా? తీసుకురా. ఏంటి తలదించుకున్నారు? సిగ్గుపడే పని చేశామని ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఈ బుద్ధి ముందుండాలి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత తలదించుకునే లాభం? ఏమజయ్, ఈవిడితో రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన నీ భార్యని చంపేయాలా? విడాకులు ఇస్తే సరిపోయేది కదా. సార్, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, తన చావుకి నేను కారణం కాదు సార్. అంటే మీ అక్రమ సంబంధానికి మీ భార్య చావుకి సంబంధం లేదంటావు? నిజంగా లేదు సార్. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం సార్. అంత ఇష్టం ఉండేవాడివి ఈవిడితో రిలేషన్ ఏంటి? సార్, బిజినెస్ పని మీద బయట తిరుగుతూ డే అండ్ నైట్ ఆఫీస్లో పనిచేస్తూ విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని సార్. ఆ టైంలో పిఏగా వచ్చిన అనుష నాకు చాలా సపోర్టివ్గా ఉండేది సార్. అలా ఒక బలహీన క్షణంలో మేమిద్దరం దగ్గర అయ్యాం సార్. అంతేకాని తన కోసం నా భార్యను చంపేసుకునేంత దుర్మార్గుని కాను సార్. ఏ రోజు అనుష్ని నా భార్య స్థానంలో చూడాలనుకోలేదు సార్. పైగా నా భార్యకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు సార్. పెళ్ళయ్యాక తను బ్రతికిన ప్రతిరోజు నా కోసమే బ్రతికింది సార్. నన్ను ఇంతగా ప్రేమించిన భార్యని మోసం చేశాననే ఫీలింగ్లో ఉన్న ఏ రోజు తన్ని దూరం చేసుకోవాలని అనుకోలేదు సార్. ఓకే అనుష, తనకింత క్లారిటీ ఉంది, మరి నీకెందుకు ఇంత క్లారిటీ లేదు? చెప్పు. తన భార్య మీద, తన లైఫ్ మీద తనకంత క్లారిటీ ఉంది, అలాంటిది నీ లైఫ్ మీద నీకెందుకు క్లారిటీ లేదు? ఒక మనిషిని హత్య చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా?
అంటే నా భార్యని చంపింది ఎస్, ఈ అనుషే. అవునా కాదా? చూడనుష, ఆ రోజు మీ ఆఫీస్కి వచ్చి మీ స్టాఫ్ అందరి స్టేట్మెంట్ వీడియో తీసినప్పుడు నీ బిహేవియర్ మీద నాకు డౌట్ వచ్చింది. నీ డీటెయిల్స్ రాయమని చెప్పినప్పుడు రాయల వద్దని చాలాసేపు తడబడ్డా. ఎందుకంటే రాధిక మరణ వాంగ్మూలం రాసింది నువ్వే కాబట్టి. నీ హ్యాండ్ రైటింగ్తో ఆ లెటర్లోని హ్యాండ్ రైటింగ్ని ఎక్కడ కంపేర్ చేస్తామేమోనని నీకు డౌట్ వచ్చింది. అందుకే చాలా ఫాస్ట్గా గజిబిజిగా రాసేసావు. అప్పుడే నీ మీద డౌట్ వచ్చి నిఘా ఉంచాను. ఈరోజు బయటపడ్డావు. చెప్పు, రాధికిని చంపింది నువ్వే కదా? చెప్పు. అవును సార్, నేనే చంపాను. దొరికిన తోడు ఎక్కడ దూరం అయిపోతుందోనని నేనే చంపేశాను సార్. వావ్, ఇన్నాళ్ళకి చాకలంటోడు దొరికాడు. అనుష, లక్ అంటే నీదేనే. రోజుకొక్కసారైనా వీడితో మాట్లాడితే చాలు, ఆ రోజంతా హాయిగా బతికేయచ్చు. అనుష, చెప్పండి సార్. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే మన కంపెనీకి కనీసం 20 lakhs ప్రాఫిట్ వస్తుంది. డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది సార్. హ్యాండిల్ చేస్తుంది మీరే కదా. హ్యాండిల్ చేసింది నేనైనా మన స్టాఫ్ అంతా తల ఒక హ్యాండ్ అయ్యకపోతే మన పని గోవిందా. ఇది టీం వర్క్. నా ఒక్కడి వల్ల అయితే ఇంక ఈ స్టాఫ్ అంతా ఎందుకు? ఎస్ సార్, యూఆర్ రైట్. అందుకే సాయంత్రం అందరికీ మీటింగ్ ఉందని చెప్పు. ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సార్. ఇంత రాత్రిపూట ఇద్దరం ఒంటరిగా ఉన్నా నీకేం ఫీలింగ్స్ కలగట్లేదంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అదే ఇంకొకడైతే ఈ పాటికి నా ఫ్లాట్లోనో వాడి ఫ్లాట్లోనో లైట్లు వెలుగుతూనే ఉండేవి. అనుష, సార్. రేపు రాజుకు చెప్పు, ప్రాజెక్ట్ బేసిక్ ఫార్మాట్లోనే చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయమని చెప్పు. ఓకే సార్. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఎందుకు? పనిచేసే స్టాఫ్ ఇంతమంది ఉన్నా మీరే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు కదా. చాలా కష్టపడుతున్నారు సార్. కష్టపడాలి కదా అనుష, లేకపోతే డబ్బు ఎలా వస్తుంది? కంపెనీకి గుడ్ విల్ ఎలా పెరుగుతుంది? కానీ మీరు ఇలా కష్టపడితే మీ హెల్త్ ఏమైపోతుందో అని భయం వేస్తుంది సార్. మీలాంటి బాస్ తోడుంటే మేమెంతో హ్యాపీగా సుఖంగా ఉండొచ్చు. అందరూ హ్యాపీగా ఉండాలనే నా ఆలోచన. అయినా నాతో పాటు నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా. పడతాను సార్, మీకోసం ఎంత కష్టమైనా పడతాను. రాధిక చెప్పు. ఏంటి సార్కి ఇంకా ఇల్లు గుర్తు రాలేదా? అసలు మర్చిపోతేగా గుర్తు రావడానికి. ఇంకా పని పూర్తి కాలేదు. 11:30 వరకు ఏం పనండి? రేపు చూసుకోవచ్చు కదా. ఏంటి 11:30 అయిందా? సారీ, అసలు టైమే తెలియలేదు. వచ్చేస్తున్నాను. సరే, త్వరగా రండి. సరే. ఏంటి అనుష, 11:30 అయింది. ఒక్కసారి గుర్తు చేయొచ్చు కదా. చెప్తే నువ్వు వెళ్ళిపోతావు కదరా, అందుకే గుర్తు చేయలేదు. అంటే ఇంపార్టెంట్ పని కదా, అందుకే చెప్పలేదు సార్. ఓకే, నేను బయలుదేరుతాను. నువ్వెలా వెళ్తావు? సరే, ఒక పని చెయ్యి, ఈరోజు క్యాబ్లో వెళ్ళిపో. సరే సార్. వాచ్మెన్కి చెప్పు తాళాలు వేసేమని. డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. వర్క్ త్వరగా అయిపోయిందని ఇటు వచ్చాను,
కానీ ఎందుకో కొంచెం హెడేక్గా ఉంది. ఏంటి హెడ్ఏకా? అయితే నా దగ్గర ఒక మంచి మందు ఉంది. ఏంటది? వేడి వేడి కాఫీ. కాఫీయా? అవును, రండి. నా ఫ్లాట్కి వెళ్దాం. పర్లేదు, నేను ఇంటికి వెళ్ళి తాగుతాను. అది కాదు సార్, ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో అని పిలవలేదు. ఇక్కడి వరకు వచ్చారు కదా, ఎంత 1 మినిట్లో కాఫీ చేసేస్తాను. రండి వెళ్దాం. అది ప్లీజ్. ఏం సార్, మా ఇంటికి రాకూడదా? అయ్యో, అలాంటిదేం లేదు. సరే, పద వెళ్దాం. థ్యాంక్ యూ సార్. రండి వెళ్దాం. రండి. రండి సార్, రండి. రండి, కూర్చోండి. ఇల్లు నీట్గా ఉంది. ఒక్కదానే ఉంటున్నాను సార్. రూమ్మేట్ ని పెట్టుకుంటే ఇలా నీట్ గా ఉంటుందో లేదో అని డౌట్, అందుకే పెట్టుకోలేదు. ఓకే. నా ఫ్లాట్కి వచ్చి నన్ను చూడకుండా బుక్ చూస్తావేంట్రా? చిచ్చి, డస్ట్ సార్. రోడ్డు పక్కన ఇల్లుంటే ఇదే ప్రాబ్లం సార్. వాటర్ తాగుతారా సార్? కొద్దిగా ఇవ్వండి. ఓకే. అనుష, తలనొప్పి తగ్గిందా? తలనొప్పి తగ్గిందా? ఏడవలసిన ఏడుపంతా ఏడ్చేస్తారు కదా, మరి రాధికని ఎందుకు చంపాల్సి వచ్చింది? రాధిక, బయలుదేరాను. ఇదిగో, ఆఫీస్లో పని ఇప్పుడే పూర్తయింది. వచ్చేస్తాను. సరే, బాయ్. అనుష, నేను వెళ్ళొస్తాను. ఎప్పుడొస్తారు? రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. అది కాదు, ఇక్కడికి ఎప్పుడొస్తారు అని. ఏమో, ఈ వీక్లో 2 సెమినార్స్ ఉన్నాయి. కుదురుతుందో లేదో. అంటే మీరు కుదిరినప్పుడు రావడానికి ఇదేమైనా గెస్ట్ హౌస్ అనుకున్నారా? లేకపోతే నేనేమన్నా... ఏ, ఏంటిది? లేకపోతే ఏంటి? ఇలా వస్తారు, ఆవిడ గారు ఫోన్ చేయగానే వెళ్ళిపోతారు. మీరు రిలాక్స్ అవ్వడానికి వస్తున్నట్టుంది కానీ నా మీద ప్రేమతో వస్తున్నట్టు లేదు. అది కాదు అనుష. ఏది కాదండి? మీకోసం నేను ఇంత త్యాగం చేశాను. మీ ఆవిడకిచ్చే వాల్యూలో కనీసం సగం కూడా నాకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఏమిచ్చారు? నన్ను ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. నేను ఒక ఆడదాన్నని, నాకు మనసు ఉంటుందని, అది మిమ్మల్ని కోరుకుంటుందని మీకు అనిపించిందా? మీకు నేనేదో సెకండ్ సెటప్ లా ఇంకా అలా అనిపిస్తున్నాను. మీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాను. మీరు తోడుంటే చాలనుకున్నాను. మీరు మాత్రం నన్ను ఇంత కూడా పట్టించుకోవట్లేదు. నేను ఇలా అయిపోయినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. నన్ను మీదని చేసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించాలి?
చెప్పు, ఎందుకు అనిపించాలి? నా పెళ్లి కంటే ముందు నేనేమన్నా ప్రేమించానా? లేకపోతే నీతో పిల్లలు కానీ తర్వాత రాధికని పెళ్లి చేసుకున్నానా? ఇప్పటికే రాధికని నేను చాలా మోసం చేశాను. అది అమాయకురాలు. దానికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? మన గురించి తనకు తెలిస్తే వెంటనే గుండాకి చచ్చిపోతుంది. నువ్వేదో అనుకుంటున్నావు. నేను వస్తానన్న టైంకి రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా గుమ్మం వైపు చూస్తూ కూర్చుంటుంది. తన ఇష్టాలన్నీ చంపేసుకుని నా ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది. నాకు నచ్చినట్టే ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేనే దాని ప్రపంచం. అలాంటిది ఇంటికెళ్ళే టైం లేక హోటల్లో భోంచేసినట్టు బిజినెస్లో బిజీ అయిపోయి చిన్న రిలాక్సేషన్ కోసం నేను నీ దగ్గర కక్కుర్తిపడ్డాను. అంతేకాని నా రాధిక నువ్వు ఎప్పుడూ ఒకటి కాదు, కాలేవు. నువ్వు నిజంగా నా మీద ఆశలు పెట్టుకుని ఉంటే ఈ క్షణంలోనే వాటిని తీసేయి. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసాయి. ఇంతటితో మన రిలేషన్ కట్ చేసుకుందాం. నీ జాబ్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. నేనేం నీ మీద జారిపడి చెప్పట్లేదు, మనిషిగా చెప్తున్నాను. బాయ్. నువ్వు మనిషివా? నీకోసం ఇంత చేస్తే నన్ను ఇంత చీప్గా చూస్తావా? నువ్వెలా సుఖంగా ఉంటావో నేను చూస్తాను. మన గురించి తెలిస్తే అది గుండాకి చచ్చిపోతుంది అన్నావుగా. నిజంగా అది చచ్చిపోతే కుక్కలా నువ్వు నా దగ్గరికే వస్తావు. చూస్తూ ఉండు. ఎక్స్క్యూజ్ మీ. అనూష గారు, మీరా? ఏంటిలా వచ్చారు? రండి, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? సారా ఆఫీస్కి వెళ్ళారుగా? ఆఫీస్ నుంచి సెమినార్ ఉందని హైటెక్ సిటీ వెళ్ళారు. నాకు ఇక్కడ బ్యాంక్లో పనుంటే వచ్చాను. దారిలోనే ఇల్లు కదా, అందుకని మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను. ఫోన్లేండి, గుర్తు పెట్టుకుని మరీ వచ్చారు. ఆయనకు అసలు నేను గుర్తే రాను. అదేం లేదండి, మీరంటే మీ ఆయనకి చాలా ఇష్టం. ఊరికి అన్నానులేండి. గంటకి ఫోన్ చేస్తాను. గుర్తురాకి ఏం చేస్తాను? గొడుసుదానివే. అవును, ఇంతకీ మీరేం చేస్తున్నారు? నాకు పాత పాటలంటే చాలా ఇష్టం అండి. నేను పాడుకోవడానికి వీలుగా బుక్లో రాసుకుంటున్నాను. అలాగా? అయ్యో, ఊరికే కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నాను. ఏమన్నా తీసుకుంటారా? కాఫీ, టీ? అదే వద్దండి. పోనీ జ్యూస్ తీసుకుంటారా? సరే, మీ ఇష్టం. ఒక్క నిమిషం. పాటలు రాసుకోవడం ఎప్పటి నుంచి అలవాటైందండి? 5th క్లాస్ నుంచి అండి. 10th క్లాస్కి వచ్చేసరికి నా అలవాటు మా ఫ్రెండ్స్కి కూడా అంటించేశాను. అందరం కలిసి కూర్చొని సీడీ ప్లేయర్లో పాటలు పెట్టుకుని మరీ రాసుకునేవాళ్ళం. అదో సరదా. 10th తర్వాత మా అమ్మ కాలేజ్కి పంపలేదు. ఇంగ్లీష్ మీడియం అని భయపడి నేను వెళ్ళలేదు. ఇంట్లో కూర్చుని ఏం పనండి, పాటలు రాసి రాసి ఎన్ని పుస్తకాలు నింపేశానో. థ్యాంక్ యూ. మరి మీకు? నేను ఇందాకే తాగానండి. ఇప్పుడు అనిపిస్తోంది, బాగా చదువుకుని ఉంటే నేను ఆయనతో పాటు పనిచేసేదాన్ని అని. రాధిక, నీ హ్యాండ్ రైటింగ్ నాకు వస్తే నీ ప్లేస్లోకి నేను వస్తాను. సార్, నాకు కొంచెం జ్వరంగా ఉంది.
ఈరోజు నేను రాలేను సార్. ఓకే, టేక్ రెస్ట్. సాయంత్రం వస్తారా సార్? లేదు, నేను రాధిక ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. సరే సార్, బాయ్. బాయ్. ఎస్ రాధిక, నీ హ్యాండ్ రైటింగ్ నాకు వచ్చింది. ఇంకా రావాల్సిందల్లా నీ స్థానం ఒక్కటే. వస్తున్నాను రాధిక. రాత్రి అజయ్ గాడు ఊరెళ్తాడు. రేపు పొద్దున్నే నేను వస్తున్నా. చచ్చిపోవడానికి రెడీగా ఉండు. ఎప్పుడొచ్చారు? కూర్చోండి. మళ్ళీ ఏదైనా బ్యాంక్ పనా? కాదు, మీతోనే పని. నాతోనా? అవును. ఏంటి? ఏం కావాలి? నీ స్థానం కావాలి. ఏంటి? నీ స్థానం కావాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను అడిగిందేంటో 5th క్లాస్ బుర్రకు కూడా అర్థం అవుద్ది. 10th క్లాస్ బుర్రవి నీకు అర్థం కాలేదా? అజయ్ పక్కన భార్యగా నాకు స్థానం కావాలి. చెప్పు తెగుద్ది. ఒళ్ళు కొవ్వెక్కిందా లేక పిచ్చెక్కిందా? ఆగు. ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే చెప్పు తెగడం కాదు, నీ గుండె జారిపోతుంది. మన మధ్యన సారీ ఎందుకు? అబద్ధం, ఇది అబద్ధం. ఏంటి, నీ గుండె ఆగిపోలేదు? ఇంకా నువ్వు చచ్చిపోలేదు? మరి అజయ్ ఏంటి అలా చెప్పాడు? దానికి నేనంటే ఎంత ప్రేమో తెలుసా? మన గురించి తెలిస్తే వెంటనే గుండాగి చచ్చిపోతుంది అని చెప్పాడు. ఏంటి, నీ నోట్లోంచి మాట రావట్లేదు? నీ ప్రాణము పోలేదు. ఇప్పుడెలా? నీ ప్రాణం పోవాలంటే ఏం చేయాలి? ఓహో, ఈ వీడియోని అందరికీ చూపించాలి. అప్పుడు నువ్వు పోతావా? పోవు. కానీ అవమానం తట్టుకోలేక అజయ్ పోతాడు. అది చూసి అప్పుడు నువ్వు పోతావు. నాకీ అవమానాలు అవి పడవు. అమ్మ నాన్న లేని దాన్ని, నాకీ పట్టింపులేం లేవు. అదే ముందు నువ్వు పోయావనుకో, అజయ్ బతుకుతాడు. నాతో సుఖంగా సంతోషంగా ఉంటాడు. ఏ భార్యను కోరుకునేది భర్త సంతోషంగా ఉండాలనే కదా. ఏమంటావు? నీకింకో ఆఫర్ ఏంటంటే, ఏంటి, హ్యాండ్ రైటింగ్ చూసి షాక్ అయ్యావా? రైటింగ్ నీదే, కానీ రాసింది నేను. సేమ్ టు సేమ్ ఉంది కదూ. ఇందులో నా పేరు రాధిక. నేను ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. నా భర్తకు తెలిసిపోతుందని భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భర్త దేవుడు, మంచోడు అని రాసుంది. సో రేపు నువ్వు పోయాక పోలీసులు కూడా నీ భర్తను అనుమానించరు. అందుకని నువ్వు చచ్చిపో. గంటకి ఫోన్ చేసేదానివి చేయకపోతే డౌట్ వస్తుంది కదా. అందుకే 2 రోజులు ఫోన్ చేయను అని చెప్పి చచ్చిపో. ఇంకా ఏంటి లేటు?
ఈ సెల్లో ఒక్క బటన్ నొక్కానంటే వీడియో ఇంటర్నెట్ లో వీర విహారం చేస్తుంది. నొక్కనా? వద్దొద్దు, నీకు దండం పెడతాను, వద్దు. సరే, ఫోన్ చెయ్యి. హలో చెప్పు. ఏమండి, ఎదురింటి పిన్ని గారు ఒక్కదానివే ఉన్నావు కదా, శ్రీశైలం పక్కన మా ఊరు వెళ్దాం రమ్మంటున్నారు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. మీరు ఎలాగో రావడానికి 2 రోజులు పడుతుంది కదా, వెళ్ళనా? దానికి ఎందుకంత ఇబ్బంది పడతావు? వెళ్ళు. అలాగేనండి. అక్కడ సెల్ ఫోన్ సరిగా పనిచేయవంట. మీరేం ట్రై చేయకండి. సిగ్నల్ దొరికినప్పుడు నేనే చేస్తాను. అలాగే. మీరు జాగ్రత్త అండి. అలాగే. నాకు మీటింగ్కి టైం అవుతుంది. బాయ్. సూపర్. ఇప్పుడు చెప్పు, ఎలా చచ్చిపోతావు? మేడం మీద నుంచి దూకేస్తావా? ఊరేసుకుంటావా? లేక నీళ్ళలోకి దూకుతావా? నీ ఇష్టం. నువ్వు పోయేంత వరకు ఇక్కడే ఉండి అప్పుడు వెళ్తాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నన్ను పడేయడం అంటే నా భర్తను పడేసినంత ఈజీ అనుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? చావు. నువ్వు అసలు ఆడదానివేనా? సజయ్, తను చంపేసి నువ్వు నేరస్తుడు అవ్వాలనుకుంటున్నావా? ఆల్రెడీ నువ్వు చేసిన తప్పుకే నీ భార్యను పోగొట్టుకున్నావు. ఏ, అది అసలే అమాయకురాలే. దాన్ని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు అసలు బతకూడదు. నేను చంపాను. అజయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కోపడడం కాదు, ఈ బుద్ధి ముందుండాలి. ఏ అనుష, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కి దూరంగా ప్రేమరాహిత్యంలో పెరిగావు. ఈ సమాజం మొత్తం బాగుంది, నేనొక్కదాన్నే బాలేదు అన్న ఆలోచనలో బ్రతికావు. దాంతో ఎవరు కాస్త సంతోషంగా ఉన్నా ఆ సంతోషంలో నువ్వు భాగం కావాలన్న ఆలోచన. అది దూరమైతే దాన్ని అందరికీ దూరం చేయాలన్న దురుద్దేశం నీలో స్టార్ట్ అయింది. సమాజం మీద ఎంత చిన్న చూపున్న నీకే ఎన్ని తెలివితేటలుంటే ప్రతి క్షణం సమాజం కోసం పనిచేసేవాళ్ళం మాకెన్ని తెలివితేటలుండాలి. నువ్వు చదివిన చదువే నిన్ను పట్టించింది. ఒక పల్లెటూళ్ళలో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్న అమ్మాయి మెస్మరైజ్ లాంటి ఇంగ్లీష్ పదాన్ని వాడుతుందని ఎలా అనుకున్నావు? ఆవిడికి నువ్వు రాసిన మరణ వాంగ్మూలమే తిరిగి నీకు జైలు జీవితాన్ని తీసుకొచ్చింది.